అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీ లైఫ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? డబ్బు లేదా? జాబ్ టెన్షనా? ఫ్యామిలీ గొడవలా? హెల్త్ ఇష్యూసా? ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? చాలామంది ఇలాంటి టైంలో దేవుడా ఎందుకు నాకు మాత్రమే ఇలా అని అనుకుంటారు. కానీ ఒక చిన్న ట్రిక్ చెప్తా. ఈ కష్టాలు మనకు దేవుడిచ్చిన ఫ్రీ ట్రైనింగ్ లాంటివి. ఆయన మనల్ని బలమైన వాళ్ళుగా మార్చాలనుకుంటున్నాడు. ఈరోజు బైబిల్లో నుండి రియల్ హీరోల కథలు చూద్దాం. వాళ్ళు ఎలా కష్టాలు జయించారో మనం ఇప్పుడు ఎలా జయిస్తామో నేర్చుకుందాం. రండి, కూర్చోండి. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ప్రార్థనతో ప్రారంభించుకున్నాము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా ప్రియ పరలోక రాజా, తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆకాశ మహాకాశంలో పట్టజలనంత విస్తారమైన ప్రేమను మా పట్ల చూపుతున్న నా దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గొప్ప దేవా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనలు గొప్పవాడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో, ఏడుస్తున్నారో, దుఃఖిస్తున్నారో దేవా, మరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మరి భార్య భర్తల మధ్యలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్, డబ్బు లేకపోవడం, జాబ్ టెన్షన్, ఫ్యామిలీ గొడవలు, ఇలా చాలా హెల్త్ ఇష్యూస్, ఇలా చాలా ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరితోని ఈ వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచి మీరు కృప చూపించమని యేసు నామంలో ఈ ప్రార్థన మీకు అర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనము బైబిల్లో నుంచి కొందరు వ్యక్తులు వారు ఎలాంటి పరిస్థితుల్లో, వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఎలాగా వాళ్ళు దేవునితో ఉన్నారో, ఎలా వాళ్ళ విశ్వాసాన్ని పెంచుకున్నారో మనం ఈరోజు చూద్దాము. మొదటిగా మనం చూసుకుంటే యోబు అంత కోల్పోయాడు. ఒక్కసారి ఊహించండి, ఒక రోజుల్లో మీ జాబ్ పోయింది, ఫ్యామిలీ మొత్తం సిక్ అయ్యారు, డబ్బులు ఒక్క ₹1 కూడా లేదు. యోబు కూడా అలాగే. అతను చాలా బాధపడ్డాడు, దేవుణ్ణి అడిగాడు, ఎందుకు నాకు ఇలా అని. కానీ అతను తన విశ్వాసాన్ని వదలలేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని గొప్ప మాటని మాట్లాడాడు. ఆయన పేరు స్తుతించబడాలి అన్నాడు. చివరికి దేవుడు అతనికి 2 ఆశీర్వాదం ఇచ్చాడు. మన లైఫ్లో జాబ్ లాస్ అయినా, ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చినా కానీ, ఇలాగే యోబు ఎలాగైతే విశ్వాసంలో ఉన్నాడో అలా మనం కూడా విశ్వాసంలో ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడండి. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. మీ ప్రతి లాస్ తర్వాత ఆయన బెటర్ ఇస్తారని మీరు నమ్మినప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప మేలుతో నింపుతాడని నా మాటలు ముగిస్తున్నా. ఆమెన్. రెండోదిగా మనం చూసుకున్నట్టయితే దానియేలుకు రాజు దగ్గర నుంచి ఒక శాసనం వచ్చింది. ప్రార్థన చేయకూడదని చెప్పినప్పుడు, ఆయనకు ప్రార్థన చేయొద్దని చెప్పినా కానీ ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఊహించండి, మీ ఆఫీస్లో లేదా సొసైటీలో ప్రేయర్ చేయకూడదని రూల్ పెట్టారనుకోండి, మీరేం చేస్తారు? దానియేలు అయితే అలాంటి రూల్ పెట్టినప్పుడు రోజుకు దినమునకు 3 మారు యెరూషలేము తట్టు విండో తీసుకొని ప్రార్థన చేసేవాడు. దానివల్ల ఆయన రాజు చెప్పింది చేయలేడని చెప్పి దానియేలును సింహపు బోన్లో పడేశారు. అక్కడ కూడా ఆయన దేవుని స్తుతించడం ఆపలేదండి. అక్కడ కూడా ఆయన దేవుని స్తుతించాడు. దేవుడు సింహాల నోర్ల సహితము మూసివేశాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటిది అని అంటే, ప్రపంచం ఏమైనా చెప్పినా దేవుని మీద మన విశ్వాసం మారొద్దు. ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. ఈరోజు మీ జాబ్ లేదా లైఫ్లో ఇలాంటి ప్రెషర్ వచ్చినప్పుడు ప్రార్థన కంటిన్యూ చేయండి. దేవా, మా భయాలను తీసివేయి,
మమ్మల్ని ప్రొటెక్ట్ చేయని అడిగినప్పుడు దేవుడు మీకు సహాయం దయచేస్తారని ఈ మాటలు ముగిస్తున్నా. ఆమెన్. మూడోదిగా మనం చూసుకున్నట్టయితే దావీదు, గొలియాదు. వాళ్ళిద్దరు పెద్ద ప్రాబ్లం వచ్చింది. దావీదు చిన్న అబ్బాయి, గొలియాతు చాలా భారీ జైంట్ లాగా ఉంటాడు. మీకు ఒకవేళ ఒక పెద్ద లోను లేదా పెద్ద హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎవరు హెల్ప్ చేయలేరు. ఏం చేస్తారు? దావీదైతే నా దేవుడు నా తరపున ఫైట్ చేస్తాడని దేవుణ్ణి ఆయన మొదట పెట్టుకున్నాడు. ఒకే ఒక స్టోన్తోని గెలిచాడు. ఎవరైనా ఒక రాయిని తీసుకొని తలకి కొట్టినప్పుడు వెనుకకు పడతారు కదా, కానీ దావీదు యేసు నామంలో, దేవుని నామంలో గొలియాతుని కొట్టినప్పుడు ఆయన ముందరికి పడిండు. అంత పెద్ద గొలియాతు ఒకటే ఒక్క రాయితోని. దేవునిలో గొప్ప విజయం ఉంది, గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు దావీదు. ప్రాబ్లం ఎంత పెద్దదైనా ఆ ప్రాబ్లం కన్నా పెద్దోడు మన దేవుడు, ఆ ప్రాబ్లం కన్నా గొప్ప దేవుడు మన దేవుడు. మీరు సైజ్ చూడకండి, దేవుని పవర్ చూడండి. ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్లో కూడా మీరు ఫేత్ పెట్టుకోండి. మన దేవుడు ఇంపాసిబుల్ సైతం పాసిబుల్ చేస్తాడు. ఆమెన్. నాలుగోదిగా మనం చూసుకున్నట్టే పేతురు తప్పు చేసి గిల్ట్ ఫీల్ అయ్యాడు. పేతురు యేసుని 3 సార్లు తెలియదు అని డినై చేశాడు, కన్నీళ్ళు పెట్టాడు, గిల్ట్ ఫీల్ అయ్యాడు. కానీ యేసు తిరిగి వచ్చి నువ్వు నన్ను ప్రేమిస్తావా అని అడిగాడు. అక్కడ రిస్టోర్ చేశాడు దేవుడు, మళ్ళీ ఉపయోగించాడు. ఇక్కడ మనం తప్పు చేసినా మన దేవుడు క్షమిస్తాడు. గిల్ట్లో ఉండకండి, ఆయన వద్దకు రండి, ఆయన మిమ్మల్ని మళ్ళీ ఉపయోగిస్తాడు. ఒక చిన్న ప్రార్థన, దేవా మా తప్పులు క్షమించు, మళ్ళీ బలం ఇవ్వు. ఆమెన్. మనము ఇంకో టాపిక్, యెహోషాపాతు. శత్రువులు చుట్టుముట్టినప్పుడు, శత్రువులు చుట్టేశారు, ఫైట్ చేయలేరు. రాజు ప్రార్థన చేశాడు, దేవా మేమేం చేయాలో తెలియదు, కానీ మా కళ్ళు నీపైనే పెట్టాము అని చెప్పి దేవుడు శత్రువులను ఒకరితో ఒకరు చంపేలా చేశాడు. వాళ్ళు ఏం చేయకుండానే గెలిచారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, హెల్ప్ లేనప్పుడు మన కళ్ళు దేవుని పైన పెట్టినప్పుడు ఆయన మన పక్షాన ఫైట్ చేస్తాడు. మీ సిచ్యువేషన్ హోప్లెస్ అనిపించినప్పుడు ప్రార్థన చేయండి. ప్రార్థన, దేవా మా చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ తీసివేసి నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని మలుచుకొని గెలుపుని మాకు ఇవ్వు. ఆమెన్. ఇంకో టాపిక్, యేసు ప్రభు గురించి. యేసు ప్రభు విల్డర్నెస్లో టెంప్టేషన్, అరణ్యంలో దేవుడు సైతాన్ చేత శోధింపబడ్డాడు. ఫాస్టింగ్ సమయం అయిపోయాక యేసు 40 రోజులు ఫాస్టింగ్ చేశాడు. సైతాన్ వచ్చి టెంప్ట్ చేశాడు. బ్రెడ్ చేయమని, జంప్ చేయమని యేసు బైబిల్ వర్డ్స్తో జవాబు ఇచ్చాడు. దేవుడు బలం ఇచ్చాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కష్టంలో బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. దేవుడు టెంప్టేషన్స్ తట్టుకోవడానికి వేని ఇస్తాడు. ఈ లెంట్ సీజన్లో ఇలాగే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన, దేవా మా శోధనలో బలం ఇవ్వు, నీ వాక్యంతో మమ్మల్ని గెలిపించు. ఆమెన్. కష్టాలు వస్తాయి కానీ దేవుడు వదలడు. విశ్వాసంతోనే ఉండండి, విజయం మీదే. ప్రార్థన చేద్దామా? ఒక్కసారి, దేవా కష్టాలు టెంపరీ, కానీ నువ్వు ఎప్పుడు ఉండే దేవుడవు. మేము విశ్వాసంలో ఉండడానికి మీరు సహాయం దయచేయండి నాయన. మీరు కృప చూపించండి. ఈరోజు ఎంతమంది నీ బిడ్డలు, నీ ప్రజలు ఈ వాక్యం వింటున్నారో వాళ్ళందరికీ
మీరు ధైర్యాన్ని కలిగించి ప్రతి ప్రాబ్లంలో మీరు సహాయం దయచేస్తారనే విశ్వాసంతో ముందడుగు వేసే కృపను దయచేయమని యేసు నామంలో ఈ ప్రార్థన మీకు అర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే మీరు కమెంట్లో రాయండి, మీకోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.